నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. లక్షకు పైగా యుఎస్ వీసాల రద్దు. యుఎస్ విదేశాంగ శాఖ ప్రకటన. హిమాచల్ ప్రదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం, బాలుడు సజీవ దహనం. రైతన్నలు యూరియా తగ్గించి నేచురల్ ఫార్మింగ్ వైపు మళ్లాలి. మంత్రి తుమ్మల. అమెరికా ఇమిగ్రేషన్ విధానాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భద్రతా కారణాలు, చట్టపరమైన నిబంధనలు ఉల్లంఘన నేపథ్యంలో యుఎస్ విదేశాంగ శాఖ ఏడాది కాలంలో ఏకంగా 1,00,000 కంటే ఎక్కువ వీసాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. రద్దు చేసిన వాటిలో దాదాపు 8,000 విద్యార్థి వీసాలు, 2,500 ప్రత్యేక వర్క్ పర్మిట్లు ఉండటం గమనార్హం. క్రిమినల్ రికార్డులు లేదా చట్టపరమైన నిబంధనలు అతిక్రమించిన విదేశీ పౌరులపై చట్టపరమైన చేపట్టినటువంటి చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో 6 ఏళ్ల బాలుడు సజీవ దహనమయ్యాడు. 2 మహిళలు, 4 పిల్లలతో సహా పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. హిమాచల్ ప్రదేశ్లోని సోలాన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సోమవారం తెల్లవారుజామున ఆర్కి పాత బస్టాండ్ వద్ద ఈ ప్రాంతంలో నివాస భవనాల్లో మంటలు చెలరేగాయి. 6-7 ఎల్పీజీ సిలిండర్లు పేలడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. సమీపంలోని భవనాలను మంటలు వేగంగా వ్యాపించాయి. పంటలకు యూరియా వాడటం వల్లే నష్టం కలుగుతోందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. యూరియా వాడకం క్రమంగా తగ్గించాలని సూచించారు. అన్నదాతలకు పెట్టుబడి ఖర్చు తగ్గాలని, ఆదాయం పెరగాలని పేర్కొన్నారు. ఇవాళ రఘునాథపాలెం మండలం చింతగుత్తిలో డ్రోన్ స్ప్రేను మంత్రి తుమ్మల ప్రారంభించారు. మహిళలు వేసే అందమైన రంగవల్లులు సంస్కృతి సంప్రదాయాలకు నెలవు అని సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి అన్నారు. బీజేపీ నేత రమణ్ సింగ్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళలకు సైదాబాద్ సెంట్రల్ బస్తీలోని గణేష్ ఆలయ ఆవరణంలో ముత్యాల ముగ్గుల పోటీలను నిర్వహించారు. పోటీలలో డివిజన్లలోని పలు కాలనీలు, బస్తీలకు చెందిన 200 మంది మహిళలు పాల్గొని రంగవల్లులు వేశారు. మహిళల కోసం ముగ్గుల పోటీలను ఏర్పాటు చేసిన రమణ్ సింగ్ తో పాటు నాయకులను అభినందించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, శైలజారెడ్డి, సుభాష్ చందర్జీ, కొత్తకాపు రవీందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మంజులారెడ్డి, రామ్ కుమార్, సుధీర్ రెడ్డి, అరవింద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కనుమరుగవుతున్న మన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేస్తూ చాలా అందంగా, చాలా మంచిగా వీళ్ళంతా పార్టిసిపేట్ చేశారు. అందరికీ ధన్యవాదాలు. పార్వతీపురం మన్యం జిల్లా ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర నివాసంలో సంక్రాంతి వేడుకలు సోమవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే సతీమణి అనూష ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు పతంగుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీలలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని పోటాపోటీగా ముగ్గులు వేసి సందడి చేశారు. ముగ్గులు, గొబ్బెమ్మలతో సాంప్రదాయబద్ధంగా సంక్రాంతిని జరుపుకున్నారు. అలాగే బాలబాలికలకు, యువకులు పతంగులు ఎగరవేసి ఉత్సాహం నింపారు. మీడియా మిత్రులు, యువతులు, మహిళలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కుర్చీలాటలో పాల్గొన్నారు. చెరుకుగడ్డలతో మండపం తయారు చేసి వేడుకలు జరుపుకున్నారు. వేడుకల్లో పాల్గొన్న అందరినీ కూడా ఎమ్మెల్యే విజయచంద్ర, అనూష దంపతులు ఆప్యాయంగా పలకరించి వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. సంక్రాంతి అందరికీ భోగభాగ్యాలను అందించాలని ఆకాంక్షించారు. పార్టిసిపేట్ చేసిన ప్రతి మహిళలకి, తెలుగింటి ఆడబిడ్డలందరికీ కూడా సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ పండగ వాతావరణాన్ని మా ఇంటి వరకు తీసుకొచ్చి అందరూ పార్టిసిపేట్ చేసి చిన్నపిల్లలాగా ఆహ్లాదకరంగా ఈరోజు జరిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీకు, మీ కుటుంబాలకు కూడా భోగభాగ్యాలు, సంక్రాంతి సుఖాలు అన్నీ కూడా ఈ సంవత్సరం అంతా నిండుగా మీతో మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మరొకసారి మీ అందరికీ హ్యాపీ పొంగల్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హైదరాబాద్ పాత బస్తీ చార్మినార్ జోన్లో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడంలో భాగంగా చేపట్టిన ఆపరేషన్ కవచ్ కార్యక్రమంలో భాగంగా విస్తృత చర్యలు చేపట్టారు. చార్మినార్ డీసీపీ కిరణ్ ఖరే ఆధ్వర్యంలో ఐఎస్ సదన్ చౌరస్తా నుంచి సైదాబాద్ చౌరస్తా వరకు సుమారు 200 మంది పోలీసులతో భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా నిర్వహించిన వాహనాల తనిఖీలలో నంబర్ ప్లేట్లు సరిగా లేని 130 వాహనాలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. రౌడీ షీటర్లు, అసాంఘిక శక్తులపై జీరో టాలరెన్స్ విధానం అమలులో ఉందని డీసీపీ కిరణ్ ఖరే స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వం ఇటీవల సౌత్ జోన్, సౌత్ ఈస్ట్ జోన్లను పునర్వ్యవస్థీకరించి చార్మినార్ జోన్ గా ఏర్పాటు చేసిన విషయం ఈ సందర్భంగా తెలిపారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఆయన అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 100కు సమాచారం అందించాలని సూచించారు. మేడ్చల్ జిల్లా నాచారం సర్కిల్ పరిధిలోని మీర్పేట్ హెచ్బీ కాలనీ 4వ డివిజన్ బీజేపీ పార్టీ అధ్యక్షులు మునిగంటి రామ్ ప్రదీప్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు పూసల బ్రహ్మచారి, పోలాస రమేష్, ప్రోటోకాల్ ఇన్ఛార్జి సందీప్ యాదవ్, డివిజన్ పార్టీ అధ్యక్షులు మునిగంటి రాంప్రసాద్ మాట్లాడుతూ స్వామి వివేకానంద దేశానికి ముఖ్యంగా యువతకు స్ఫూర్తిదాయకరమని చెప్పారు. దేశం అభివృద్ధి చెందాలంటే విద్యార్థులు, యువత, ప్రజలు వివేకానంద అడుగుజాడల్లో నడిచేటప్పుడే ఆయన కలలుగన్న ఆశయాలను సాధిస్తామన్నారు. స్వామి వివేకానంద సూక్తులు, ఆయన ఆలోచన విధానం నేటి యువత, విద్యార్థులు ప్రతి మనిషి పాటించాలని కోరారు. దేశ అభివృద్ధికి తమ మేధో సంపత్తిని ఉపయోగించాలని కోరారు. ఈ కార్యక్రమం బీజేవైఎం అధ్యక్షుడు దేవేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శశికళ, ఉమారాణి, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాన్సెప్ట్ తోటి యువతకు స్ఫూర్తినిచ్చిన ఘనత స్వామి వివేకానంద. మరి ఆ రోజుల్లో విదేశాలన్నీ కూడా తిరిగి వచ్చి మరి మన దేశం వచ్చిన తర్వాత సముద్రం పక్కన ఇసుకలో పొందాలి, ఆ దేశ చరిత్ర పంపిస్తూ మన చరిత్ర కావాలి, మన మట్టి కావాలని ఉద్దేశంతో స్వామి వివేకానంద ఇసుకలో పొందాలి చేసుకుంటూ యువతకు స్ఫూర్తిగా మంచి సూక్తులను ఇచ్చి యువత బాగుపడినట్టుగా ఎన్నెంత సూక్తులు యువత అందుబాటులో యువతంతా కూడా మంచి స్కూల్తో ఈ రోజున కలిసి కానీ ఇట్లాంటి కానీ అలవాట్లు చేసుకోకుండా మరి స్టడీతోటి మంచి స్కూల్తో పనిచేసే తీర్మానం చేసుకోవడం జరిగింది. ఇందులో అప్పటి సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి గారు, అలాగే నేను పూసాల బ్రహ్మచారి గారు ఆ రోజులలో నిర్మించి ఈ యొక్క హౌసింగ్ బోర్డులో స్టాచ్యూని పెట్టడం జరిగింది. దాని తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ రోజు కూడా కార్యక్రమాలు ఆపకుండా ఈ యొక్క యూత్ ముందుకు తీసుకొచ్చి మరి ఈరోజు 163వ జయంతి సందర్భంగా మరి హెచ్బీ కాలనీలో ఉన్న కాలనీ వాసులు, మరి మా బీజేపీ నాయకులు, మహిళా మోర్చా నాయకులు, సీనియర్ నాయకులు, అలాగే నూతనంగా ఈ యొక్క స్వామి వివేకానంద కమిటీని నిర్మించడం జరిగింది పేద సంవత్సరం. మరి ఆ కమిటీ అధ్యక్షులు దేవేందర్ గారికి, అలాగే రామ్ ప్రదీప్ గారికి, మహిళా మోర్చా మరి శశికళ గారికి, ఉమారాణి గారికి, సీనియర్ నాయకులు బాలరాజు గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు రాబోయే కాలంలో ఇంకా గొప్పగా పెద్దగా చేయాలని, మరి ఇంతకుముందు కూడా 10-15 సంవత్సరాల్లో మరి డిస్ట్రిక్ట్ వైజ్గా వాలీబాల్ టోర్నమెంటు, కబడ్డీ టోర్నమెంట్ పెట్టి వారం రోజులు పెద్ద ఎత్తున మరి యొక్క స్వామి యొక్క జయంతి సందర్భంగా వాళ్లకు ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అప్పుడున్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా
వారి చేతుల మీదుగా ఈ యొక్క ప్రైజులు అందజేయడం జరిగింది. ఎస్బీ కాలనీ ప్లే గ్రౌండ్లో నిర్వహించాం. మరి రాబోయే కాలంలో యువ నాయకులు దేవేందర్ రవికిరణం జాతి పురోగతి రీతిలో నిలిచే రేపటి చరణం. ఇనుప కండలు, ఉప్పు నరాలు, వజ్రకఠోరమైన మనసున్న యువత ఉంటే సమాజాన్ని అవినీతి రాజ్యంగా ఆదర్శవంతంగా తీర్చిదిద్దొచ్చని చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద. ఆయన 163వ జయంతి సందర్భంగా ఈరోజు హౌసింగ్ బోర్డు డివిజన్లో మరి పెద్ద ఎత్తున మరి ఆయన యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, అదేవిధంగా డివిజన్లో ఉన్నటువంటి వివిధ కాలనీ అధ్యక్షులు, ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా విచ్చేసి పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మరి స్వామి వివేకానంద స్ఫూర్తి యువతలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీలో 15 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు. స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన అధికార పార్టీ సర్పంచ్లను సన్మానించారు. అవకాశం వచ్చిన ప్రతిసారి అశ్వరావుపేట పరిస్థితులు ముఖ్యమంత్రి దృష్టిలో పెడుతూనే ఉన్నామన్నారు. గిరిజన ప్రాంతం పట్ల ముఖ్యమంత్రికి ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు. పేదవాడికి ఆత్మగౌరవాన్ని నిలిపేలాగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామన్నారు. మళ్ళీ ఎన్నికల్లో కూడా మీ దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వమే వస్తుంది. ఈ గిరిజన ప్రాంతం అంటే కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట. తప్పకుండా భవిష్యత్తులో ఈ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తుంది. ఎవరైతే కొత్తగా సర్పంచులు గెలిచారో, గెలిచిన సర్పంచులు కూడా చాలా కోరికలతో, చాలా ఆశలతో ఈ ప్రభుత్వాన్ని ఆనాడు తీర్చారు. ఈనాడు మిమ్మల్ని గెలిపించారు. నిస్వార్థంగా పేదవాడికి మంచి చేసే కార్యక్రమంలో సర్పంచులందరూ పాలుపంచుకోండి. వ్యక్తిగతంగా మీకేమైనా ఇబ్బందులుంటే ఎమ్మెల్యే గారికో, నాకో, ఎంపీ గారికో చెప్పండి. కానీ గ్రామంలో ప్రజలని ఎక్కడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఏ సర్పంచ్ కూడా చేయొద్దు అని మరొకసారి పదే నా కుటుంబ సభ్యులైన సర్పంచులు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. చివరిగా ఇది మీరెన్నుకున్న ప్రభుత్వం, మీరు నిర్మించిన ప్రభుత్వం, మీ ఆశీర్వాదంతో ఈనాడు పేదవాడిని పరిపాలిస్తున్న ప్రభుత్వం. ఆనాటి 10 సంవత్సరాలతో వాళ్ళు చేయని కార్యక్రమాలు ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తుందని ఒళ్ళంతా విషము పెట్టుకొని 10 సంవత్సరాలు పరిపాలించిన ఆనాటి పెద్దలు రోడ్లెమ్మటి కారుకోటలు ఎలా కొడుతున్నారో మీరు చూస్తున్నారు. వారికి ప్రజలు బుద్ధి చెప్పారు. రేపు మున్సిపాలిటీలో కూడా తప్పకుండా 4వసారి కూడా మళ్ళీ చెల్లెమనే విధంగా రాష్ట్రంలో అర్థంలో ఉన్న ప్రజానీకమ కూడా ఇందిరమ్మ ప్రభుత్వం దీవిస్తుంది. అప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని, అప్పటికైనా ఉన్న యథార్థాన్ని తెలుసుకొని మంచిగా ప్రజల కోసం వచ్చే 5 ఏళ్ళు కాకపోయినా 10 ఏళ్ల తర్వాత అయినా మీకేమన్నా అవకాశం ఇస్తారో చూద్దాం. ప్రజలు దానికోసం మీరు పోరాటం చేయాలి తప్ప సొల్లువాడు నోటికి ఏదొస్తే అని మాట్లాడితే ప్రజలు 3 సార్లు కళ్ళు కాల్చి ఓట పెట్టారు. 4వసారి కూడా ఓట పెట్టబోతున్నారు. దాని ఫలితం ప్రజలే మీకు ఇస్తారని ఈ వేదిక ద్వారా ఆనాటి ప్రభుత్వానికి తెలుస్తూ ఈ కార్యక్రమంలో సర్పంచులకి పదే చెప్తున్న కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ చర్యలు ఆపాలని అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు ఎం అప్పలరాజుపై అక్రమంగా పెట్టిన పీడీ చట్టాన్ని ఎత్తివేసి జైలు నుంచి విడుదల చేయాలని, బుట్టాయిగూడెం మండలం ఇనుమూరు గిరిజన రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ రైతు, వ్యవసాయ కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ప్రజా ఉద్యమాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ చర్యలు ఆపాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ రవి, జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ మాట్లాడారు.
అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు ఎం అప్పలరాజుపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా పీడీ చట్టం పెట్టి 2025 డిసెంబర్ 24న విశాఖ సెంట్రల్ జైల్లో నిర్బంధించారని చెప్పారు. గంజాయి వ్యాపారులు, మానవ అక్రమ రవాణా చేసే వ్యక్తులు, భూ కబ్జాదారులు, గూండాలు, రౌడీలపై పెట్టవలసిన పీడీ చట్టాన్ని రైతు నాయకుడు ఎం అప్పలరాజుపై ప్రయోగించి జైల్లో నిర్బంధించడం రాష్ట్ర ప్రభుత్వ నియంతృత్వ చర్యకు నిదర్శనమని విమర్శించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట ప్రాంతంలో ఏర్పాటు చేసిన బల్క్ డ్రగ్స్ వల్ల సముద్ర తీర ప్రాంతం కాలుష్యం కారణంగా మారుతుందని, మత్స్య సంపద దెబ్బతింటుందని, మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. ప్రజలు రైతుల ఆమోదం లేకుండా వ్యవసాయ భూములను పరిశ్రమల నిర్మాణానికి తీసుకోకూడదని 2013 భూసేకరణ చట్టం చెబుతోందని గుర్తు చేశారు. చట్టవిరుద్ధంగా మెటల్ స్టీల్ పరిశ్రమ కొరకు, నిస్సాన్ స్టీల్ కొరకు వ్యవసాయ యోగ్యమైన రైతుల భూములను బలవంతంగా తీసుకోవడాన్ని రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు వ్యతిరేకిస్తున్నారన్నారు. పెట్టిన కేసుల స్వభావం ఏంటి? ఆయన చేసిన తప్పుడు పనులు కాదు, ప్రజా ఉద్యమాలకు అండగా నిలబడిన విషయాలకు సంబంధించిన కేసులు మాత్రమే. అది మీరు పెట్టిన తప్పుడు కేసులే. కాబట్టి ఇలాంటి తప్పుడు కేసులు ఎత్తేయాలి, పీడీ యాక్ట్ ఎత్తివేయాలి, ఆయన వెంటనే విడుదల చేయాలి. అలాగే బుట్టాయిగూడెం మండలం గిరిజనులు అక్కడ 170 చట్టం కోసం ఎంతో కాలంగా పోరాటాలు సాగుతూ ఉన్నాయి. 170 LTR భూములు గిరిజనులకే దక్కాలి. దానికోసం ఆ భూముల్లో సాగు చేస్తున్నటువంటి ఇనుమూరు గిరిజనులు వేసుకున్న పంటని ధ్వంసం చేసి అడ్డొచ్చినటువంటి గిరిజనుల్ని కొట్టి గాయపరిచి ఆఖరికి మహిళ అనే విచక్షణ కూడా లేకుండా మగ పోలీసులు ఎస్ఐ ఆ రకంగా గాయపరిచాడు. పైగా వాళ్ళే ఏదో హత్యా ప్రయత్నం చేస్తున్నట్టుగా వాళ్ళ మీద 307 తప్పుడు సెక్షన్లు వేసి దొంగతనం చేశారని చెప్పేసి 20 మంది మీద తప్పుడు కేసులు పెట్టారు. ఇది చాలా దుర్మార్గమైంది. ప్రభుత్వం ఈ తప్పుడు చర్యలు మానుకోవాలి. లేకపోతే జీలుగు మిల్లి ఆయుధ డిపో కోసం వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా అనకాపల్లి జిల్లా రైతు సంఘం నాయకుడు ఎం అప్పలరాజు గారిపై పెట్టిన పీడీ యాక్ట్ని ఎత్తివేసి జైలు నుండి విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు బుట్టాయిగూడెం మండలం ఇనుమూరు గిరిజనులపై పెట్టిన అక్రమ పోలీస్ కేసును కూడా ఎత్తివేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ అనకాపల్లి ప్రాంతంలో బల్క్ డ్రగ్స్ కానీ ఇతర కార్పొరేట్ కంపెనీల కోసం అక్రమ పద్ధతుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి రైతుల భూములు బలవంతంగా లాక్కోవడం, మత్స్యకారుల యొక్క జీవనోపాధి దెబ్బతీయడం వంటి ఇట్లాంటి చర్యలకు వ్యతిరేకంగా అక్కడ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు సాగుతూ ఉన్నాయి. మరి ఆ ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న ఎం అప్పలరాజు గారి మీద అక్రమ పద్ధతుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్ట్ బనాయించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ప్రజా ఉద్యమ నాయకుల మీద ఇట్లాంటి పీడీ యాక్ట్లు పెట్టడం, అట్లాగే రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, ఇది ఇట్లాంటి చర్యల వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే ప్రజా ఉద్యమాల మీద మీ నిర్బంధ చర్యలు ప్రయోగిస్తే ఈ ఉద్యమాలు మరింత తీవ్రమవుతాయని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. లక్షకు పైగా యుఎస్ వీసాల రద్దు, యుఎస్ విదేశాంగ శాఖ ప్రకటన. హిమాచల్ ప్రదేశ్లో భారీ అగ్ని ప్రమాదం, బాలుడు సజీవ దహనం. రైతన్నలు యూరియా తగ్గించి నేచురల్ ఫార్మింగ్ వైపు మళ్లాలి, మంత్రి తుమ్మల. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV News.